కేటీఆర్‌కి, కవితకు మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి? ఏ విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలొచ్చినాయి? ఎందుకు వాళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా మారిపోయారు? ఎక్కడ ఇంతవరకు మనం వినలేదే ఇట్లా వాళ్ళిద్దరి మధ్యన వైరుధ్యాలు వచ్చినాయని కానీ, ప్రత్యర్థులైనని కానీ. ఎందుకంటే మొన్న కవిత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నాకు మా అన్నయ్యకి ఏం విభేదాలు లేవు, మంచిగానే ఉన్నాం అని చెప్పింది. కానీ ఆవిడ ఒక సుదీర్ఘమైన లెటర్ రాశారు. ఆ లెటర్‌లో నేను ఈ దయ్యాలున్నాయని చెప్తున్నారు. కేసీఆర్ దేవుడు గాని కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్నారు. పార్టీలో నన్ను తొక్కేశారన్నారు. అట్లాగే నేను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఇంకెవరి నాయకత్వాన్ని ఒప్పుకోనని కూడా చాలా క్లియర్‌గా అన్నారు. అంటే కేటీఆర్‌ని విమర్శించడం, కేటీఆర్ మీద తిరుగుబాటు చేయడం కాదా? ఎందుకు అవుతుంది? అంటే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు కదా! ఆ మాట ఏం అనలేదే. ఎవరు అడిగినప్పుడు, రిపోర్టర్లు అడిగినప్పుడు చాలా మంచిగా చెప్పినారు. కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే ఒప్పుకుంటాను, ఇంకెవరిని అంగీకరించను అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని నాయకుడిగా గుర్తించను అని చెప్పటం కాదా? ఆయన ఎందుకు అనుకోవాలి మనం? ఎలా అనుకుంటున్నారు మీరు? ఆయన అడగలేదు కదా అట్లని. ఆయన అడిగి ఉంటే చెప్తే అట్లా మనం తీసుకోవచ్చు.